ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచేసింది. యుద్ధ తీవ్రత ఇతర దేశాలకు కూడా విస్తరించిందని చెప్పాలి. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి చేస్తున్న దాడులను ఇరాన్ తిప్పికొట్టే ప్రయత్నం, అలాగే ప్రతీకారచ్యతో ఉన్న ఇరాన్ దాడులకు తెగబడుతోంది. పశ్చిమాసియాలో క్షణక్షణం కూడా ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. కువైట్లో అమెరికాకు భారీ నష్టం జరిగింది. కువైట్లో అనేక అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయినట్టుగా సమాచారం. ఈ విషయాన్ని కువైట్ రక్షణ శాఖ స్వయంగా ప్రకటించింది. అయితే తమ పైలట్లంతా సురక్షితమని అమెరికా చెబుతోంది. పశ్చిమాసియాలో క్షణక్షణం ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. కువైట్లో అమెరికాకు భారీ నష్టం జరిగింది. కువైట్లో అనేక అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఈ విషయాన్ని కువైట్ రక్షణ శాఖ స్వయంగా ప్రకటించింది. F-15 ఫైటర్ జెట్స్ నేల కొరిగినట్టుగా తెలుస్తోంది. అయితే తమ పైలట్లు అయితే సురక్షితంగా ఉన్నారంటూ అమెరికా చెప్తోంది. మరోవైపు అరామ్కో ఆయిల్ రిఫైనరీని కూడా ఇరాన్ దాడితో నేలమట్టం చేసింది. సౌదీలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీగా దాన్ని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనం దృశ్యాలు చూస్తున్నాం స్క్రీన్ మీద. కువైట్లోని అమెరికన్ ఫైటర్ జెట్ F-15 నేలమట్టమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అమెరికా ఫైటర్ జెట్స్ అటాక్ను ఇరాన్ తిప్పి కొడుతున్న విజువల్స్ కూడా మనం ఇంతకుముందు చూసాం. ముఖ్యంగా కువైట్లోని అమెరికన్ ఎయిర్ బేస్కి పెద్ద నష్టం జరిగిందనేది వార్త వస్తోంది. ఇరాన్ కువైట్లోని అమెరికన్ ఎయిర్ బేస్, మిలిటరీ బేస్ లక్ష్యంగా చేస్తున్న దాడుల్లో విజయం సాధించినట్టుగా అయితే ప్రస్తుత విజువల్స్ చూస్తే తెలుస్తోంది. భారీ ఎత్తున అమెరికన్ ఫైటర్ జెట్స్కు నష్టం కలిగింది అనేది తెలుస్తోంది. అమెరికా ఫైటర్ జెట్స్ అటాక్ను ఇరాక్ తిప్పికొట్టడమే కాదు, ఆ ఫైటర్ జెట్స్ను నేల కూరుస్తోంది. కువైట్ నుంచి ఇరాన్ వెళ్తున్న అమెరికా ఫైటర్ జెట్స్ను ఇరాన్ కూల్చివేసింది. దీంతో యుఎస్ ఫైటర్ జెట్లు కువైట్లో కుప్పకూలాయి. యుఎస్కు చెందిన ఫైటర్ జెట్ బాంబ్స్ కురిపిస్తుంటే ఇరాన్ వాటిని తరిమి కొడుతూ ఉన్నాయి. ఆ దృశ్యాలు స్క్రీన్ మీద మనం చూసాం. صدنا يا الربع تو نازل من البرشوت صدنا هذا برشوت Target destroyed.